నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము ఇచ్చిన నీ త్యాగము
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న 3 విషయాలు మనం చెప్పుకున్నాం. రాహాబు తన భక్తి జీవితంలో నుండి తన దేవుడు తన జీవితంలో జరిగించిన కార్యాలను బట్టి రాహాబు మనతో చెబుతున్న మాట ఏమిటని మనం ఆలోచించుకుంటే, రాహాబు అంటుంది, నీవెవరివైనా నీ గతము నిర్ణయించు. నీవేమవ్వాలో, నువ్వు ఏ స్థితిలో ఉండాలో, నువ్వు ఎక్కడ ఉండాలో, నువ్వు ఎలా ఉండాలో, నువ్వేమై ఉండాలో గతము నిర్ణయించదు, గతపు పరిస్థితులు నిర్ణయించవు. నిన్న కోటేశ్వరుడు అనుకున్నవాడు రేపు పేదవాడైపోతున్నాడు. నిన్న ఆరోగ్యంగా ఉన్నవాడు రేపేమవుతున్నాడు? అనారోగ్యంతో మంచం మీద పడుతూ వస్తూ ఉన్నాడు. నేను అంటున్నాను, మన గతం ఏదైతే ఉందో అది మన భవిష్యత్తును నిర్ణయించదు. మన గతము వలె మన భవిష్యత్తు ఉండదు. మన గతాన్ని పోలి మన బ్రతుకుండదు. గతం గతమే, భవిష్యత్తు భవిష్యత్తు. స్తోత్రం కలుగునగా. గతము అని దేనిని అంటారు? జరిగిపోయిన దానిని గతం అంటాడు. దేవుడు మరొక చోట అంటాడు, నీ పూర్వపు స్థితిని నువ్వు మర్చిపోతావు. అంటే నువ్వు పడిన బాధలు, నువ్వు పడిన కష్టాలు, నువ్వు పడిన శోధనలు, నువ్వు నలిగిన నలుగులాటలు, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే, ఇవన్నీ కూడా నీ మేట్లో నుండి ఏమవుతాయంటే తొలగిపోతాయి. స్తోత్రం కలుగుతాయి. భవిష్యత్తు గతంతో పోల్చుకోవద్దు. ఒక్కొక్కరు అంటారు, ఇంతకు ముందు నా బ్రతుకు అంతే, ఇప్పుడు అంతే, తర్వాత స్తోత్రం కలుగుతారు. మన బ్రతుకులు ఎప్పుడైనా మనం అలా అనుకున్నామో అనుకోలేదండి? చెప్పాలి, నాకు అనుకుంటాం, ప్రతి నరుడు అనుకుంటాడు అన్నమాట. కానీ దేవుడు భక్తురాలు చెబుతున్న మాట ఏమిటంటే, నీ గతాన్ని బట్టి నీ యొక్క భవిష్యత్తు ఉండదు. అయితే దేవుడు ఎవరినైనా ఉపయోగించుకుంటాడు. రాహేలు, లేయా. ఇప్పుడు లేయాను రాహాబు ఏం చేసింది? రాహేలుకు బిడ్డలు లేరు, లేయాకు బిడ్డలు ఉన్నారు. యాకోబు చేత ప్రేమింపబడింది రాహేలు అయితే, ద్వేషింపబడింది లేయా. అయితే దేవుడు ఎవరి గర్భం ముందు తెరిచాడంటే లేయా గర్భాన్ని తెరిచాడు. ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, ప్రేమింపబడింది ఒకరైతే వివాహము వేరొకరితో జరిగింది. తరువాత పిల్లలు నేనే ముందు కంటాననుకుంది, కానీ ఎవరు ముందు కన్నారు? లేయాయే ముందు కంది. లేయా జబ్బు కలిగింది, జబ్బు కళ్ళు కలిగింది, అంటే లోపం కలిగినది. కానీ దేవుడు ఏం చేశాడు? ముందు ఆమెనే వాడుకున్నాడు, ఆమెనే ఉపయోగించుకున్నాడు. అయితే రాహేలు ప్రార్థనను బట్టి రాహేలుకి ఒక శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు. అతడి పేరే యోసేపు. స్తోత్రం కలుగునగా. లేయా ఎంతమంది పిల్లలను కన్నా రాహేలు కన్నవారే లెక్కలోకి వచ్చారు. ఇక్కడ దేవుడి దృష్టిలో పడ్డారు. ఎలాగూ అంటే పరిశుద్ధుడుగా దృష్టిలో పడ్డాడు, భక్తిపరుడుగా దృష్టిలో పడ్డాడు. యోసేపునే దేవుడు పరీక్షించాడు, యోసేపునే దేవుడు పరిశోధించాడు, యోసేపునే దేవుడు అన్నలందరి కొరకు వాడుకున్నాడు. స్తోత్రం కలుగునగా. చెట్టు చెప్పాలంటే తండ్రి కొరకు కూడా యోసేపుని వాడుకున్నాడు. స్తోత్రం కలుగునగా. రోజు నేను అంటున్న మాట, నువ్వు ఎవరివైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ గతిలో ఉన్నా, నీ గతం ఏదైనా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడికి నువ్వు కావాలి, దేవుడికి నీ కుటుంబం కావాలి, దేవుడికి నీ ఉండే ప్రతి స్థలము కావాలి. నేను అంటున్న మాట ఏమిటంటే, రాహేలును వాడుకున్న దేవుడు, లేయాను నిలవబెట్టుకున్న దేవుడు ఈరోజు నిన్ను దేవుడు నిలవబెట్టుకోబోతున్నాడు. ఒక అద్భుతమైన కార్యాన్ని నీ ద్వారా ప్రజలకు దేవుడు అందించబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత
వారు రూతు. రూతు ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట ఏమిటి అని మనం ఆలోచిస్తే, దేవుడు ముగిసిపోయింది అని చెప్పే వరకు ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడు మనుషుడు అంటాడు, ఒక వ్యక్తి ఆస్తంతా కోల్పోయి ఉన్నతంగా బ్రతికిన వాడు దిగజారిపోయిన పరిస్థితిలోకి వచ్చి బ్రతికాడు అనుకో, ప్రజలు ఏమంటారు? ఇది బ్రతికింకా అయిపోయిందిరా, ఇది ఇంకా లేవలేడు, వీడి స్థితి ఇంతేరా అంటారు. రూతు ఏమంటుంది? ఇదిగో దేవుడు ముగిసిపోయింది అనే చెప్పేంత వరకు కూడా నీ జీవితం కొరకు ఆశీర్వాదాలు మూయబడ్డాయి, దీవెనలు మూయబడ్డాయి, దేవుడి కార్యాలు మూయబడ్డాయి, దేవుడి కృప మూయబడింది, దేవుడి దయ తొలగిపోయిందని అనుకుంటానికి నువ్వెవరు అసలు? స్తోత్రం కలుగుతుంది. రూతు జీవితంలో భర్తను కోల్పోయింది, చేదు వంటి అనుభవం కలిగింది, యవ్వనురాలు, పెళ్ళైంది, పిల్లలు ఇంకా కనలేదు, చనిపోయాడు భర్త, అత్తతో పాటు వచ్చేసింది. ఆ ప్రజలందరూ అనుకున్నారు రూతు బ్రతికిందే, తన అత్తతో వెళ్తుంది, గదవరాలుగానే బ్రతకాలనుకున్నారు అందరూ. కానీ బెత్లెహేములోనికి వచ్చిన తర్వాత రూతు జీవితం మరలా పునరుద్ధీకరించబడి మరలా పునఃప్రారంభమైంది. రూతు జీవితం స్తోత్రం కలిగినగా. రూతు జీవితం ఆశీర్వాదం ఎక్కడ ప్రారంభమైంది అంటే బెత్లెహేములోనే ప్రారంభమైంది. రూతు అనుకుందట, తన అత్త అనుకుందట, రూతు తల్లిదండ్రులు అనుకున్నారట ఏమని? నా బిడ్డ జీవితం చేదు అనుభవమే, నా బిడ్డకు మరలా పెళ్ళి అవ్వదు, ఒంటరిగానే. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా రూతుతోటి? అమ్మా, నీ జీవితం ముగిసిపోలేదు కానీ ఇప్పుడే ప్రారంభమయ్యింది. స్తోత్రం కలుగునగా. నీ జీవితంలో సర్వము కోల్పోయిన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు, సర్వము కోల్పోతున్నాను అన్నది నీకు తెలిసినప్పుడు, కోల్పోయాను, పడిపోయాను అని అనుకోవద్దు. పడిపోయిన స్థానములో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నిలబెడతాడు. స్తోత్రం కలుగునగా. అంతము దాపులోనికి మనం వెళ్ళిపోయినానంట దేవుడు, మరలా ఆయన ఏం చేస్తాడంటే ప్రారంభ దశలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడట. స్తోత్రం కలుగునుగా. రూతు వలె నీవు నేను అనుకుంటూ ఉన్నామేమో, రూతు వలె నీవు నేను కూడా భ్రమపడుతున్నానేమో, ఇక ఇది నా జీవితంలో పొందుకోలేను, నా జీవితంలో ఇది రాదను అనుకుంటున్నావేమో. నేను అంటున్నాను నిశ్చయముగా, ఇదిగో దేవుడు నీ జీవితంలో కార్యాలు ప్రారంభిస్తున్నాడు, కార్యాలు ప్రారంభించాడు, అవి నిశ్చయముగా నీవు పొందుకుంటావు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరొకటి మనం ఆలోచించినట్లయితే, ఎలిజబెత్ నీకు నాకు చెబుతున్న మాటను మనం ఆలోచించుకుంటే, నీ వయస్సు మించిపోలేదు, ఆలస్యమేమీ కాలేదు, దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశము మరియు ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను అడుగుతున్నాను, ఈ మాట చెబుతున్న తల్లికి వృద్ధాప్యం వచ్చింది, వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎలిజబెత్ జీవితంలో ఏం జరిగింది? గర్భవతి అయి కుమారుని కన్నది. స్తోత్రం కలుగునుగా. కన్నవాడు ఏమన్నా సామాన్యుడా? కాదు, యేసయ్యకే మహత్వం సిద్ధపరచడానికి వచ్చినవాడు. స్తోత్రం కలుగునుగా. ఆ ఎలిజబెత్ అంటుంది, ఇదిగో నీ వయసు అయిపోతుంది, ఇదిగో ఆలస్యం అయిపోతుంది, నువ్వు అనుకుంటున్న కార్యం జరగట్లేదే, నువ్వు తలపెడుతున్న కార్యాలు జరగకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాయే అని నువ్వు అనుకుంటున్నావా? ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి సమయము కలదు. ఆ సమయమున దేవుడే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. చేస్తున్న కార్యాన్ని బట్టి నిన్ను బట్టి అన్నిలు కూడా ఆనందించేటట్టుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా,
సారా కొరకు నేను చెప్పుకున్నా. ఆ సారా లిస్టులోనే ఎలిజబెత్ ఉంది. ఎలిజబెత్ కూడా కుమారుడు పుట్టాడు. అది అసాధ్యమైనది సుసాధ్యమైందా లేదా? ఆలస్యమైన అద్భుతమైందా లేదా? నేను అంటుంది ఏమిటంటే ఆలస్యం కొరకు నువ్వు ఎదురు చూడదు, ఆలస్యం అవుతుందని కలవరపడద్దు. ఆలస్యములో నుండి ఒక అద్భుతాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఒక ఆశ్చర్యమైన మేలు దేవుడు నీకు దాచి ఉంచాడు. తగిన సమయమందు దేవుడు దానిని నీ చేతులలో పెట్టనుద్దేశించుచున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట మనం చూస్తే మరియా మనతో చెబుతున్న మాట, దేవుని చిత్తానికి లోబడింది. స్తోత్రం కలుగునుగాక. అసలు దేవుని చిత్తం అంటే, దేవుని చిత్తం అనగానే దేవుడు మనకి ఏదైతే చెబుతాడో దానిని నెరవేర్చుట. అందుకే యేసు ప్రభువుల వారు అంటారు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకము వెళ్ళడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తాడో వాడే పరలోక రాజ్యంలోనికి వెళ్తాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను పుట్టించినప్పుడే ఒక ప్రణాళిక కలిగిన వాడు. దేవుడు నిన్ను పుట్టించినప్పుడే ఒక ఉద్దేశం కలిగిన వాడు. ఆ ఉద్దేశ ప్రకారం నిన్ను నడిపిస్తున్నప్పుడు, ఆ ఉద్దేశ ప్రకారం నిన్ను బ్రతకమంటున్నప్పుడు, ఆ ఉద్దేశానికి నిన్ను శిరస్సు వంచమంటున్నప్పుడు ఆయన దర్శనమో ప్రవచనమో స్వరమో నీకు వినబడి నీతో మాట్లాడినప్పుడు సమూయేలు వలె చిత్తము నాయన అని ఎవడైతే శిరస్సు వంచుతాడో వాడు దేవుడి చిత్తాన్ని చేసేవాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. నేను అంటున్న మాట ఏమిటంటే దేవుని చిత్తాన్ని చేయడానికి మనం సిద్ధపడినప్పుడు అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి, ఎదిరింపులు వస్తాయి. అప్పటి వరకు స్నేహితులు అన్న వాళ్ళు, బంధువులు అన్న వాళ్ళు శత్రువులుగా కూడా మారిపోతారు. అవసరమైతే ప్రాణాలు తీయటానికి కూడా ఎదురు చూస్తారు. ప్రాణాలను లెక్క చేయక నా దేవుడి పని నాకు ముఖ్యమని ఎవరైతే ముందుకు వెళ్తారో వారు పరలోక రాజ్యంలో నిలిచి ఉంటారు. యేసు ప్రభువు వారు మత్తయి సువార్తలో అంటాడు ఒక మాట, ఎవడైతే నా కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తాడో వాడు దాన్ని దక్కించుకుంటాడు. ఎవడైతే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆపసాపాలు పడిపోతాడో వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. దీనికి అర్థం ఏమిటంటే లోకములో నా కొరకు ప్రాణం పెట్టడానికైనా వెనుదిరగని వాడి ఆత్మ పరలోకంలో యుగ యుగాలు జీవిస్తూ ఉంటుంది. నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆలోచిస్తూ వెనకచ్చు వేస్తున్న ప్రతి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నేను అంటున్న మాట ఏమిటంటే నీ ఎడలో ఉన్న దేవుని ప్రణాళిక నీకు బయలువెళ్తున్నప్పుడు దానికి శిరస్సు వచ్చి మరియమ్మ వలె నీవు ఆయన కొరకు నిలవబడితే, మరియమ్మకి నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, అపహాస్యపు మాటలు వచ్చాయి, అందరూ వెలివేసినట్టు మాట్లాడారు. నీకు చెప్పనా, పెళ్లి కాకుండా కొడుకొస్తే రాళ్లతో పడి చంపారు. ఆ ప్రయోగాలు కూడా అయినప్పటికీ కూడా ఆమె ఓర్పుతో నిలవబడింది. ఓర్పుతో నిలవబడితే రక్షకుడు ఉదయించాడు. ఈరోజు మరియమ్మను అందరూ ఘనపరుస్తున్నారు. నా కొరకు ఎవరైతే నిందలు అనుభవిస్తారో వారిని ఘనపరుస్తానన్నాడు. ఖచ్చితంగా మనం ఘనపరిచేదే. ఆయన కొరకు నువ్వు లోబడి ఉన్న దేవుడు, ఆయన వైపుకు చూడు, ఆయన చిత్తం వైపుకు చూడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకెళ్ళు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుతాడు. మరియమ్మ అంటుంది, దేవుని చిత్తానికి నీవు లోబడి ఉండు అంతే. స్తోత్రం కలుగునుగాక. సమూయేలు అంటాడు, సమూయేలా అని పిలిచినప్పుడు చిత్తము నాయన నీ దాసుడు ఆలకించుచున్నాడు అని. మరియమ్మ దగ్గరికి వచ్చాడు. దయాప్రాప్తురాలానికి శుభమన్నప్పుడు మురిసిపోయింది. నేను వెంటనే నీ గర్భములో రక్షకుడు పుట్టబోతున్నాడు అన్నప్పుడు గుండెల్లో రాయకపోయింది. కానీ మరియమ్మ విధేయురాలు బ్రతికింది, దేవుని చిత్తానికి లోబడింది. ఈరోజు ఆమె ధన్యురాలుగా పిలువబడింది. స్తోత్రం కలుగునుగాక. ధన్యురాలై వర్ధిల్లింది ఆమె. స్తోత్రం కలుగునుగాక.
కాబట్టి ఈ రోజు నేను అంటున్నాను, నీవు ధన్యురాలికి ఈ లోకంలో అన్య జనుల చేత పిలువబడాలంటే దేవుడి చిత్తానికి లోబడే బ్రతుకు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దోర్క మనకు చెబుతుంది, మనము ఇతరులకు చేస్తున్న మేలు దేవుడు ఎప్పటికీ మర్చిపోతాడు. స్తోత్రం కలుగును. అంటున్న మాట ఏమిటంటే, ఎప్పుడూ కూడా ఇతరులు ఎవరైనా మేలు నాకు చెయ్యని ఎందుకు వచ్చినప్పుడు ఆ మేలు నీ చేతనైతే నువ్వు ఖచ్చితంగా చేయి. నీ చెయ్యలేదని నువ్వు తప్పుకోకూడదు. నీ చేతనైనది నువ్వు చేసినప్పుడు దేవుడు ఒకానొక రోజు నీకు అవసరం వస్తాడు. అప్పుడు దేవుడే నీ బ్రతుకులు ఇన్వాల్వ్ అయి దేవుడు నీకు మేలు చేస్తాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇతరులకు చేస్తున్న మేలునే దేవుడు మర్చిపోకపోతే దేవుడు కొరకు నువ్వు చేస్తున్న కార్యాన్ని దేవుడు మర్చిపోతాడా? దేవుడు కొరకు నిలబడుతున్న ఆ యొక్క తీరును దేవుడు మర్చిపోతాడా? మర్చిపోయడానికి ఆయన అన్యాయస్తుడు కాదు, మర్చిపోవడానికి ఆయన మనుష్యుడు. మనం అంటున్న మాట ఏమిటంటే, మనుష్యులను నమ్ముకో, దేవుడిని నమ్ము. మనుషుల్ని నమ్మావా, ఏదో ఒక రోజు నువ్వు తీసుకున్న గోతులు నువ్వే పడతావు. దేవుణ్ణి నమ్మావా, పడిన గోతులో నుండి యోసేపును తీసినట్టు నిన్ను తీసి ఆయన ఉన్నతమైన స్థలంలో నిన్ను నిలవబెడతాడు. ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో వాళ్ళే నీ సహాయం వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. రోజు ఇతరులకు చేసిన మేలు మర్చిపోలేని దేవుడు. దేవుడి కొరకు నువ్వు ఏదైనా ఎంత చేస్తే దేవుడు దాన్ని మరువక ఉన్నతమైన ఆశీర్వాదంగా దాన్ని మార్చుతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి కొరకు నువ్వు ఎంత చేసినా అది పరిచర్య అనగా మందిరము తుడవడం, చాపలు వేయటం, మైక్ సెట్ సిద్ధపరచడం, ఇలాంటివైనా ధనరూపమైన లేకపోతే సేవకునికి సహకారిగా ఉండే విషయములు అయినా మరి ఏదైనా దేవుడు మరువక నిన్ను జ్ఞాపకం చేసుకుని నీకు అవసరమైనప్పుడు నీకు సహాయం చేయటానికి ఆకాశ మేఘారుడుగా దేవుడు మీ మధ్యలోకి వచ్చి మీకు సహాయం చేస్తాడు. స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీతో చెప్తున్న మాట, దేవుడు నమ్మదగిన దేవుడు. ఆనాడు భక్తులు ఆయన మీద ఆధారపడితే ఎవరిని దేవుడు విడిచిపెట్టల. అందరికీ మేలు చేస్తాడు దేవుడు, అందరికీ ఉపకారం చేస్తాడు దేవుడు, అందరి పట్ల ఆయన ఒకే కృప చూపాడు. ఈరోజు నువ్వు ఆయన చిత్తానికి లోబడితే నువ్వు ధన్యురాలుగా పిలువబడతావు, ఆశీర్వదించబడిన దానిగా ఉంటావు. నువ్వు మేలు చేసిన దానివైతే దేవుని చేత మేలు పొందుతావు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని ఏది నీ జీవితం ముగిసిపోలా. దేవుడి కార్యాలు ఇప్పుడే నీలో ప్రారంభం అయ్యాయి. ఇక్కడ నుండి ఇంకా బలమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. దేవుడి వాక్యాన్ని దేవుడు మనకి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్.